ఏందమ్మా తినడానికి ఆకలేసిందా సరి? మామూలుగా ఆకలి కాదు, ఎప్పుడెప్పుడు విజయం చేద్దామా కూర్చో ఉన్నాం మేమైతే. ఫస్ట్ ఎగ్ ఒకటి నోట్లో వేసేసుకోవాలి. బిర్యానీ ఆంధ్రాలో ఇస్తారు చూడు, విజయవాడలో. మన విజయవాడలో ఎలాంటి బిర్యానీ అయితే ఇస్తారు, ఫ్రై పీస్ బిర్యానీ సేమ్ అట్లా ఉంటది. నెయ్యేసి చేశాను, పైన నెయ్యి వేసాను ఫ్రెండ్స్. అసలు ఎంత అద్భుతమైన ఆ కర్రీ కాంబినేషన్, అసలు ఎంత బాగా అనిపించింది చూడండి. రెడ్ గాను చక్కగా ఒకసారి బుక్ చేసుకున్నారనుకోండి కూరకారం, ఆ తర్వాత మీరు మాకు ఫ్యాన్స్ అవుతారు. ఇంత బాగా చేస్తారా అసలు నిజంగా అని మీరే మాకు గర్వంగా మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటారు. మినిమం కేజీ అనేది ఉండాలండి. ఎందుకంటేనండి కొరియర్ ఛార్జెస్కే 100 రూపాయలు తీసుకుంటారు. పావు కేజీకైనా అర్ధ కేజీకైనా ఒకేలాగా ఛార్జ్ చేస్తారు. అందుకని చెప్తున్నా నేను. అవన్నీ ఆలోచించి మినిమం కేజీ అంటే మీకైనా ఒక 15 రోజులు అట్లా వస్తుంది ఒక కూరలో కారం. ఒక్కొక్కళ్ళు తక్కువ వేసుకునే వాళ్ళకైతే 4 రోజులు వస్తామా కేజీ. మనలాంటి వాళ్ళ ఇళ్లలో అయితే 15 రోజులు కూడా రాదు సిరి. ముక్కలు మటన్ కన్నా షెర్వ కావాలంటే వేయించుకోండి. ఓకే, బాగుందా? రైతా చేసా, పెరుగు పచ్చడి కాదు ఇది. చూడు ఎంత బాగుందో. రండి తిందాం, రండి ఫ్రెండ్స్ తిందాం. చూసావా అసలు అద్దరిపోయే కర్రీ సిరి, మామూలుగా లేదు కర్రీ. కూరలు ఇలాంటివి తింటేనమ్మా జన్మలో మర్చిపోలేరు, అంత బాగుంది కూర. చూసావా? అవును. ఫుల్ వీడియో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంట టచ్ చేయండి. చిక్కుడుకాయ, నాట్ చికెన్, దుక్కి కోడి కూర, బాస్మతి రైస్. ఇప్పుడు దీంట్లో మనం ఘీ అనేది యాడ్ చేసుకోవాలా. చూసావా? ఘీ వేస్తేనమ్మా అన్నం నువ్వు పద నేను వస్తున్నా అన్నట్టు ఉంటుంది. అది చూసావా? అది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ చూసావా? కొత్త ఆడుతుంది కర్రీ అంటే కర్రీ. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందా, ఎక్కువైందా, తక్కువైందా అనేది ఇలా వాటర్గా ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి. కీరా అది తెలుసా? బాగుందా? రండి తిందాం. ఎన్ని కాయలు చూసావా సిరి? స్వచ్ఛమైన కాయలు. ఈ చెట్లో మేము కొన్ని 100 కాయలు తీసుకొని ఉంటాం. ఆ చెట్టు కాయలు ఎన్ని తింటుంటామో. ఇంకా పచ్చిగా ఉన్నాయి కొన్ని సిరి. సెట్ అవుతాయి. దోరకాయ సిరి. అవును. చస్కా మస్కా బిస్కెట్ ప్యాకెట్ 50-50 ఇది ఎప్పుడు మా పాకెట్లో ఉంటుంది. తక్కువ క్యాలరీస్ అవునేవా? తక్కువ క్యాలరీస్ అయ్యి, కానీ నాకు ఎక్కువ ఇష్టం ఇది. మంచి కంపెనీ బిస్కెట్లు అంటే నాకు ఇష్టం ఉండదు. ఈ బిస్కెట్ ప్యాకెట్ అంటే ఎంత ఇష్టం అంటే ఉప్పుగా స్వీట్గా ఉంటే అదొక టేస్ట్. ఇదేంటంటే సాల్టీగా ఉంటుంది, మంచిగా అనిపించింది. కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ తోటి.
ఇది కూడా దోరకాయ సిరి, చింతకాయ. ఫ్రెండ్స్ ఇది మన ఆంధ్రాలో చిక్కుళ్ళు ఉంటాయి కదా, అంటే నాటు చిక్కుళ్ళు ఇంత ఉంటాయి కాదు, హైబ్రిడ్ చిక్కుళ్ళే చిక్కుడుకాయ. ఇంకా ఈ 4-5 రోజులకి ముదురుతాయి, కానీ మనం ఏదో తొందరపడుతున్నాం అన్ని విషయాల్లో. ఇంకా 4 days టైం ఉందన్నారు. కానీ ఇప్పుడు డైట్ ఇట్లాంటి వాతావరణానికి అలవాటు అయిన తర్వాత ఓపెన్ చేసి మరీ చూపిస్తుంది. ఈ లేత పిందెలతోనే స్వచ్ఛంగా ఆవిరికి వండుకొని కూర వండుకొని తింటా నేను. అంటే ఇందులో గింజ రావాల్సిన అవసరం లేకుండానే కర్రీ వండేస్తా. సరేనా? చూడు సిరి ఎన్ని ఉన్నాయో చూడు. ఇవన్నీ లేత లేత పిందెలే. ఇదిగోండి, అసలు ఇలా అనగానే చూసారా, ఇంత లేత ఇవి వండుకొని తింటే మంచిది. ముదిరవి కూడా మంచిదే, కానీ ఇంకా ముదరలేదు కదా. చూసారా, చెట్టు నిండా ఉన్నాయి. అమ్మా ఇలా తుంచు, పక్కన ఉన్న కాడలు విరగకూడదు. వావ్, చూడండి. స్వచ్ఛమైన కాయలు స్వచ్ఛంగా వండుకొని తింటే వండే సంతోషమే వేరు. ఏ సిరి? అవును, చిక్కుడుకాయ కోసం ఇక్కడ దాకా వచ్చాను. చూసారా, చికెన్ వేసి వండుతా. నాటు చికెన్ వచ్చే దారిలో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఒక్క కోడి 4-5 కేజీలు బరువు ఉంది. దుక్కి కోడి అంటారు, అది నాటు చికెన్. ఓయమ్మ, మటన్ అన్నా కొంచెం పొయ్యి మీద వేస్తే ఉడికిపోయిద్దామా? అదైతే అసలు ఉడకనే ఉడకదు. కుక్కర్లో పెట్టి ఉండాలి దాన్ని. ముందు కుక్కర్లో ఉడికించుకొని ఆ తర్వాత కర్రీ చేయాలి. అలాంటి జిమ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, సైక్లింగ్ తొక్కేవాళ్ళు, బోన్స్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలనుకునే వాళ్ళు అయితే తింటే చాలా మంచిది. నేను వీడియో చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ సిటీలో దొరకదు, ఇది ఊరు బయట. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఈ ఊరు నుంచి మేము తీసుకుని వెళ్తాం అనమాట. నాటు చికెన్ ఇంత పెద్ద కోడి అండి, ఇంత హైట్ ఉంది కోడి. అసలు అది పొట్టేలతో సమానం అనమాట. ఉడకనే ఉడకాల. లాస్ట్ టైం ఒకసారి మామూలు పొయ్యి మీద వేస్తే నాకు అర్థమైంది అది కుక్కర్లో వండాలి అని. అలాంటిది తింటే మంచిది. ఒక లైన్లోనే తుంచుకుంటే ఎన్ని కాయలు వచ్చినాయి చూసారా. స్వచ్ఛమైన కాయలకి వాల్యూ ఎక్కువ ఉంటుందండి. ఇట్లాంటి కాయలు తింటే మంచిది హెల్త్కి. ఓకే, కేజీ అవ్వలేదు కదా, ఇంకా తీసుకున్నాం. కావాలంటే మళ్ళీ ఇంట్లో స్టోరేజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాం. తోటకు వచ్చి తోటలో దండిగా తీసుకెళ్ళాలి. రైతులకి డబ్బులు ఇస్తాం ఫ్రెండ్స్ మేము. ఇది చూడండి, నాకు ఇలా తుంచి కర్రీ చేయటం ఇష్టం అండి. యూట్యూబ్ అనగానే నాకు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటానంటే కుకింగ్ వీడియోస్ చేయడం కోసం. ఎక్కడ లేని శక్తి వచ్చింది, ఫీవర్ వచ్చినా, ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా ఎనర్జెటిక్గా ఉంటాయి. ఎందుకంటే నేచర్లో వంటలు తీయటం నాకు కోరిక. ఆ కోరిక కోసం ఎంత దూరం వస్తానో తెలుసా నేను. నా డ్రీమ్. ఎవరికైనా ఏ పనిలో అయినా ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ పని సక్సెస్ఫుల్గా చేయగలరు. చూసారా ఎన్ని వచ్చినాయో. ఇవన్నీ ఇంకా వారం రోజులు పడుతుంది ముదరడానికి. లేతగా ఉండే ఇలా ఆవిరికి వండుకొని తింటే మంచి. జాగ్రత్త, వైర్లు ఉన్నాయి కనిపించట్లేదు శతాక్షి. కనిపిస్తున్నాయమ్మా, చూడు ఇక్కడ కూడా ఎన్ని. ఇది తొలి కాపు, మనమే ఫస్ట్ కట్ చేయటం. ఇది రాలే సిరి అయినా ముందుకు రా. ಸೌಂದೆಕಾಯಿ ಫ್ರೀ ಕುಯ್ಕೊಳ್ಳೋದು ಅದು ತಿನ್ನಿಲ್ಲ, ಅದು ಕರ್ರಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಲ್ಲ. ಬಂತಿರ್ಬೇಕಾ ಕರಿ ಮಾಡಿಕೆ? ಅದು ಸೌದೆಕಾಯಿ ಕರ್ರಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಲ್ಲ, ಸಾರು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಲ್ಲ. కావాలంటే ఫ్రీగా తీసుకోండి అంటున్నారు. ಅದು ಬೇಡ.
బియ్యం చూసి ఇవి బాస్మతి రైస్, ఓల్డ్ బాస్మతి రైస్. ఫస్ట్ 1 కేజీ తెచ్చుకొని వండుకొని చూసి బాగుంటే ఒక బస్తా వేయించుకోవాలి. నేనైతే ఒక బస్తా తీసుకున్నాను. ఇంటి దగ్గర అమ్ముతున్నారులే కానీ 260 రూపాయలు. అదే మన మార్కెట్లో హోల్సేల్ అంగడిలో ఒక బస్తా తీసుకుంటే మనకి 190 రూపీస్ పడతాయి ఇవి బాస్మతి రైస్. ఇవి ఉండటం వల్ల మనకి ఏంటంటే చుట్టాలు వచ్చినా, శని ఆదివారాలు అప్పుడు ఏదైనా పార్టీ చేసుకోవాలనుకున్నా, వీక్లీ ఒకసారి పలావ్ ఎవరు అనుకోకుండా ఉంటారు. అలాంటప్పుడు మనకి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అందుకని ఒక బస్తా వేయించుకుంటే బియ్యం ఎప్పుడు పాతబడి అన్నం అనేది బాగుంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోస్ చూసేదంతా లేడీస్ కాబట్టి మీ అందరికి ఉపయోగకరంగా ఉంటుందని నేను మీతో చెప్తున్నా. అప్పటికప్పుడు తీసుకొచ్చుకొని మీరు పలావ్ వండుకున్నా, అన్నం ముద్దగా ఉన్నా, మనం అనుకున్నట్టు బిర్యానీ కుదరదు అంటే ఓన్లీ బియ్యం బాగాలేకపోవడం వల్లే. ఇంకొకటి ఎసరు సరిగా వేయకపోతే. మటన్ బిర్యానీలోకి 1 కేజీకి కేజీన్నర ఒక గ్లాస్ ఉందనుకో, ఒక డబ్బా కానీ ఒక గ్లాస్ కానీ దానికి 1.5కి ఒక డబ్బాకి 1.5 వాటర్ పోయాల్సి వస్తుంది. అదే చికెన్ పలావ్ అనుకో, 1 గ్లాస్కి 1 గ్లాసు బావు పోసినా సరిపోతుంది. అంటే మటన్కి 1.5, చికెన్కి అయితే 1 బావు. అదే రైస్ కుక్కర్లో అనుకో 1కి 1 గ్లాస్ పోసినా సరిపోతుంది. రైస్ కుక్కర్లో పెట్టేస్తాం కదా పలావ్, తక్కువ టైంలో మనకి బాగా ఉడికిద్ది. మొత్తం 4 కేజీస్ సిరి, 4 కేజీ చిక్కుళ్ళు. దుక్కి కోడి హైబ్రిడ్ చిక్కుడుకాయలు తోటలో నుంచి తీసుకొచ్చినవి చేస్తున్నాను. దాంతోపాటు బగారా రైస్ చేయి మమ్మీ, ఈరోజు సండే కదా అని మా చిన్నది చెప్పింది. దానికి కాలేజ్ సెలవు ఇచ్చారనమాట. అందుకని ఈరోజు ఆ వంటనే చేస్తున్నా. ఇది అమ్మ కూరకారం అండి. ఇందులో నేను ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేయించి ఎండబెట్టి ఇలా మిషన్కి పట్టించి మేము కారం అనేది తయారు చేసాం. ఇందులో 3 రకాలు కారాలు అనేది యాడ్ చేస్తాం. బాగా ఘాటు ఉండాలంటే గుంటూరు నుంచి తెప్పించిన ఎండుమిరపకాయలు, అలాగే కాశ్మీరీ కారం అంటే చూడండి, అవి కూడా మనకి ఎక్కువ రేటు ఉన్నా సరే నేను అవి కూడా యూస్ చేస్తున్నాను. ఈ కారంలో 3 రకాలు ఎండుమిరపకాయలతో బాగా ఎండలో ఎండబెట్టి స్వచ్ఛమైన ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి చేసిన కారం అమ్మ కూరకారం. గతంలో నేను చాలాసార్లు కూరలు చేసినా, ఏం చేసినా నా చుట్టాలు, నా ఫ్యామిలీ మెంబర్స్, మా ఇంటి పక్కన వాళ్ళు, మా అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ అడుగుతారు మీరు ఏం వండుతున్నారు అని. అంత అద్భుతమైన వాసన వస్తుంది. అంత అద్భుతమైన వాసన ఎందుకు వస్తుంది అంటే ఈ కూరకారం నేను మా అమ్మ వాడేది. ఆ తర్వాత ఆమె ఎలాగైతే చేసేదో అదే నేను మనసులో పెట్టుకొని అది చూసి మేము అదే తయారు చేసుకుని నా పెళ్ళిన తర్వాత నేను అదే వాడుతూ వచ్చాను. యూట్యూబ్లో కూడా అదే వాడుతూ వచ్చాను. ఇప్పుడు కూడా నేను అదే వాడుతున్నాను. మీరు కానీ 1 కేజీ బుక్ చేసుకుంటే రెండోసారి నేను మిమ్మల్ని బుకింగ్ చేసుకోమని అడగాల్సిన అవసరం లేకుండానే మీరే నాకు చెప్తారు. అంత మంచి కారం. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 1 కేజీ కారం బుక్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ మాత్రమే పనిచేస్తుంది, నార్మల్ కాల్ పనిచేయదు. అది ఈ కారంలో నేను ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి సమపాలనలో చేసిన కారం. 3 రకాల ఎండుమిరపకాయలు పడినాయండి. చాలా ఘాటు, మంచి వాసన. ఏ మసాలా దినుసులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ రోజు నేను పలావ్ చేస్తున్నాను కాబట్టి పలావ్లోకి వేస్తాను తప్ప మిగతా వాటిలోకి మీరు టమోటా, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఈ కారం మీరు వేసుకోవాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వేసే చోట 1.5 స్పూన్ వేసుకున్నారనుకోండి, మీకు 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం జీలకర్ర మెంతులు వేస్తున్నాం కాబట్టి అంత ఘాటు ఉండకుండా కొంచెం ఘాటు అనేది తగ్గిద్ది కాబట్టి ఎక్స్ట్రా 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఓకే, చాలా మంచి కారం అండి. ఎంత మంచి వాసన వస్తుందో ఇరుగు పొరుగు అందరూ అడుగుతారు. మీరు ఇది బాక్స్ లో తీసి దీంట్లో ఏం కానీ మా సీతాక్ష అడిగి నేను మమ్మీ ఇంత మంచి వాసన, అంత మంచి వాసన వస్తుంది నా మీదొట్టు. కావాలంటే ఒకసారి బుక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మా కస్టమర్లు ఆటోమేటిక్ అవుతారు. అది మాత్రం నేను గ్యారంటీ చెప్తున్నా. స్వచ్ఛమైన కాయలతోటి కూర వండుతా. ఈ చికెన్ అయితేమా కుక్కర్లో పెడితే వండితేనే మనకి 15 విజిల్స్ 20 విజిల్స్ వేయాలి. అంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది అది. అంటే అది తింటే జిమ్ కానీ, ఎక్సర్సైజులు కానీ, వాకింగ్ కానీ, ఫిట్నెస్ కావాలనుకునే వాళ్ళు, మోకాళ్ళ చెప్పుల్లో మనకి ఎక్కువ స్ట్రెంత్ లేకపోయినా ఇట్లాంటి వాళ్ళు తింటే అది మంచిది. తినడానికి టైం పడుతుంది, ఎందుకంటే అది మటన్ లాగా ఉంటుంది అనమాట. అది ఈ ఊర్లో మాత్రమే అమ్ముతున్నారు. ఎంత పెద్ద కోడి, ఒక్కొక్క కోడి 5 కేజీలు. అలాగే చేస్తానమ్మా. ఇది ఒలిచేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇది కడుక్కోవాలి, ఇవన్నీ కడుక్కోవాల్సిన పదార్థాలే. అటుకు పోయాం, ఇటుకు వస్తున్నాయి. కూర బాగా దండిగా చేస్తాను సరే, హ్యాపీగా తింటారు. బగారా రైసా? బగారా రైస్ చేయమంది చెల్లి.
మొన్న నువ్వు తిన్నావు, నేను తినలేదు. అవును, ఇప్పుడు నా కోసం చేయవే నంది. ఇంకేం చేయను, చేస్తా. బాగుంటది కూరలోకి. సింపుల్గా చేసుకునే బగారా రైస్ పలావ్ కన్నా బాగుంటుంది. ఎంత స్వచ్ఛమైన కాయలు చూడమా. డైరెక్ట్ వేసేనా, 2 ముక్కలు చేయి కదా. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఉప్పు కారం కొంచెం వెళ్తాయి కదా, అందుకని కట్ చేసుకోవాలి. వీటికి పీచులు కూడా రావట్లేదే, జస్ట్ అలా 2 ముక్కలు చేసి తెలుసా. బాగా లేతగా ఉన్నాయి కదా, పీచులు రావట్లేదు చూసే. లేకపోతే ఈ ముదితే ఇలా పీచు దారాల్లా వచ్చేది. కానీ ఇలాంటి కాయలు ఇంకా బాగుంటుందమ్మా. సింహం చిన్నప్పుడు ఇందులో గింజ లేకపోతే అసలు తినేది కాదు. ఎవరైనా సింహం అనుకుంటారా, నేనే. మా అమ్మ ఉండేది, లేక పిందులు అనుకో, ఇందులో గింజలు లేకపోతే అసలు తినేదాన్ని కాదు. గింజలు లేవు ఏం లేవు, నువ్వే తినని చెప్పేసి గోల్ చేసి ఏడ్చేదాన్ని. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేస్తే ఏముంది ఇది ఎలా తింటామని. ఇప్పుడు ఈ టైగరు డైట్లోకి వచ్చిన తర్వాత పచ్చిగడ్డి కూడా తింటాం ఒకటే తక్కువ, అది కూడా జ్యూస్ తాగుతాను నేను, తెలుసా. ఏమో ఫ్రెండ్స్, చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఒళ్ళు తగ్గించుకున్నాను నేను. 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డా నేను. 42 కేజీలు తగ్గడానికి అసలు ఒక శూన్యమాసం అంటారు చూడండి, అట్లా అనమాట. చాలా నిష్టగా, చాలా నియమంగా. ఇప్పుడు కొంచెం నా డైటు కొంచెం అప్పుడప్పుడు చికెన్ అవన్నీ తింటా, ఎందుకంటే వర్కౌట్లు చేస్తున్నాను కదా గంటలు. అందుకని చెప్పేసి వర్కౌట్లు ఏంటంటే వాకింగు, ఎక్సర్సైజు, యోగా, డంబుల్స్ ఎత్తటం, ఇవన్నీ చేస్తున్నా. ఇవన్నీ చేస్తూ రోజుకి 3 గంటలు. ఇంకా నన్ను వదిలేశారనుకో, సంసారం క్యారేజీలు ఇవన్నీ లేకపోతే నేను 4-5 గంటలు కూడా వర్కౌట్లు చేస్తానేమో. నాకు ఇంట్రెస్టెడ్ అనమాట. 4ంటికి కరెక్ట్గా లేచి బాత్రూమ్కి వెళ్ళి ఇక బ్రష్ అవన్నీ చేసుకొని టీ పొయ్యి మీద వేసి ఆ బ్రష్ అయిన వెంటనే ముందు తల ఎన్ని దూకొని ఇక బయట అంతా తడిగుడ్డ పెట్టుకొని వసారాలో ఇక వర్కౌట్లు స్టార్ట్ చేస్తా. కరెక్ట్గా వర్కౌట్లు స్టార్ట్ చేసే టైంకి 4:30 నుంచి ఇక ఈ టైగరు 7:30 దాకా ఇక చేస్తానే ఉంటా. ఇంక 7:30 అయితే క్యారేజ్ కట్టే హడావుడి మొత్తం నా మీద నుంచే ఉంటుంది. ఇంకా డే మొత్తం మీద ఈ టైగరు ఎక్కడ ఖాళీ ఉండదు. క్యారేజ్ కట్టడం, ఇక బట్టల బిజినెస్, కొరియర్లు, ప్యాకింగ్లు, కస్టమర్ బట్టల ఆర్డర్లు అన్నీ చూసుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే యూట్యూబ్ వీడియో కోసం రెడీ అవ్వడం, ఇవన్నీ ప్యాకింగ్ చేసుకుని తోటల దగ్గర రావడం, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ శతాక్షిని పికప్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ పార్సల్స్ అన్ని ఇవ్వటం, మళ్ళీ అక్కడ వచ్చేటప్పుడు కూరగాయలు అవన్నీ తీసుకొని సాయంత్రం పూట ఏదైనా తినిపించుకొని చిన్న చిన్న వీడియోస్ అవన్నీ తీసుకోవడం. సో ఇలాంటివన్నీ చేసుకొని టైగర్ ఫుల్ టైం అంతా బిజీగా ఉంటుంది. రాత్రి 9 లోపు పడుకునేదాన్ని, 8:30కే పడుకునేదాన్ని నేను ఒకప్పుడు. ఇప్పుడు 9:30 హైయెస్ట్ 9:10 వరకు రాత్రి పూట మేల్కొని ఉన్నా. ఆ తర్వాత ఫోన్ అనేది మొత్తం స్విచ్ ఆఫ్ చేసి నెట్ ఆఫ్ చేసి కింద ఫ్లోర్లో పెట్టి తాళం వేసేసి నా వర్కౌట్లు అన్నీ అయిపోయిన తర్వాత 7:30కి నేను డైలీ స్టోరీ పెట్టుకుంటా. ఆ స్టోరీ పెట్టుకునేటప్పుడు మాత్రమే ఆ ఫోన్ ముట్టుకొని ఇక స్టోరీ కోసం వీడియో షూట్ చేసి అప్పటి నుంచి పక్కన ఛార్జింగ్ పెట్టేస్తాయి. ఇక తర్వాత అవసరాన్ని బట్టి ఫోన్ చూస్తాయి, ఎక్కువ ఫోన్ చూడను. అది వీడియో అప్లోడ్ పెట్టాలి కదా, 9ంటికి అలా ఇన్స్టాగ్రామ్ రీల్ అప్లోడ్ పెడతా. ఇంకా వాటి కోసం తప్ప ఇంకా ఫోన్ ఎక్కువ చూడను, ఎందుకంటే నాకు టైం అస్సలు ఉండదు. వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఒక రోజంతా కూర్చొని ఉన్న వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసి పక్కన ఉంచుకుంటా. అవే ప్రైవేట్లో పెట్టి పోస్టులు పెడతా. ఓకేనా. నా డైట్ ఇలా, నా లైఫ్ స్టైల్ ఇలా. మీరెవరైనా నెలకి ఒక 5-6 కేజీలు తగ్గాలి అనుకుంటే, బాగా హెవీ ఒళ్ళుతో బాధపడుతుంటే డైట్లో జాయిన్ అవ్వాలంటే నాకున్న అనుభవంతో నేను మీకు సలహా అనేది ఇవ్వగలుగుతున్నాను. మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనకి ఫుడ్ పెట్టి, మంచి ఫుడ్ పెట్టి హెల్దీగా ఉంచుకుంటూ తగ్గిస్తారు. పార్కింగ్ కాంటాక్ట్ అవ్వండి, ప్రతి ఒక్క వీడియో కింద కూడా ఉంది. నా అనుభవంతోనే నేను మీకు మంచిగా చెప్తున్నాను. నేను చాలా హెల్దీగా ఉన్నా, చాలా యాక్టివ్గా ఉన్నా. ఎప్పటికప్పుడు నేను 6 మంత్స్కి ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటా, మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి కూడా చెకప్ చేయించుకుంటా కొన్ని టెస్టులు. ఇప్పుడు నేను ఎలా ఉన్నా, నా బాడీ కండిషన్ ఎలా ఉంది. ఇప్పుడు నేను డైట్లో జాయిన్ అవ్వకముందు నాకు ఎటువంటి రోగాలు లేవు, డైట్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఎటువంటి రోగాలు లేవు. ఇప్పుడు నాకు 39 కంప్లీట్ అయ్యి 40లోకి వచ్చాను. నేను ఎంత యాక్టివ్గా ఉన్నానంటే, అంటే చాలా మందికి, కొంతమందికి 39, 40 ఇలా వచ్చిన తర్వాత మోకాలు చిప్పులు అరిగిపోవడం, హెల్త్ బాగాలేకపోవడం, హార్ట్ అటాకులు రావడం, నడవలేకపోవడం, మోకాలు చిప్పులు నొప్పులు రావడం, ఇలాంటివన్నీ వస్తాయి. అవన్నీ రాకుండా ఉండాలని మనకన్నా మన ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మలు, వాళ్ళ పేరెంట్స్ ఇట్లా అందరినీ స్టడీ చేసి మనం ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని నేను బీపీ కానీ, షుగర్ కానీ ఎటువంటి రోగాలు లేకుండా, నాకు అసలు తలనొప్పి రాదు, ఒళ్ళు నొప్పులు వచ్చినా సరే ఈ వర్కౌట్ చేస్తున్నాను కదా, ఫుల్ బాడీ పెయిన్స్, ఏ పని చేసినా ఒళ్ళు నొప్పులుగానే ఉంటుంది. అయినా నాకేమంత బర్డెన్గా, బాధగా అనిపించదు. అంటే దానికి నేను ఇష్టంగానే వర్కౌట్లు చేస్తున్నాను కాబట్టి బాడీ మంచిగానే పాజిటివ్గా తీసుకుంటుంది. అది హ్యాపీ ఫీల్ అవుతాను నేను. నొప్పులు వచ్చినా సరే ఆ నొప్పుల్నే ఆస్వాదిస్తాను తప్ప బాగాలేదు, నాకు ఇంత నొప్పుగా ఉంది, నేను మానేస్తాను అట్లా ఉండదు. వారానికి ఒక సెలవు కంపల్సరీ పెట్టుకుంటా. అది ఆదివారం అవ్వచ్చు, శనివారం అవ్వచ్చు. అంటే నా ఇంట్లో వీలుని బట్టి షూట్లు ఏమైనా ఇంపార్టెంట్ అయితే శనివారం మానేస్తా, ఒక్కోసారి శనివారం వద్దనుకుంటే ఆదివారం వర్కౌట్లు అనేది ఆపేస్తా. వారానికి ఒక సెలవు పెడతా. 3 గంటలు వర్కౌట్, యోగా ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి కంప్లీట్గా యాక్టివ్గా ఉంటున్నా. నా డైట్లో ఇంతకుముందు చికెన్ ఉండేది కాదు. ఇప్పుడు నేను చేసే వర్కౌట్లకి ఎగ్, చికెన్, పన్నీరు అన్నీ హెవీగానే ఉంటున్నాయి. అవన్నీ తినేది నా డైట్ మీకు సెట్ అవ్వదు, మీ డైట్ నాకు సెట్ అవ్వదు. ఎవరి డైట్ వాళ్ళకి విడిగా ఉంటుంది. మీరు చేసే పనులను బట్టి, మీకుండే షుగర్లు, బీపీలను బట్టి మీకు డైట్ అనేది డిసైడ్ చేస్తారండి. నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు ఇష్టం అండి. నా డైట్ నేను తింటున్నది మీకు సెట్ అవ్వదు. మీకు ఏ రోగాలు ఉన్నాయో, మీకు బీపీ ఉంటే, షుగర్ ఉంటాయి, మీకు ఎలా సెట్ అవుతాయి, అట్లా ఉంటుంది అనమాట. ఓకే.
లేక అందరికి ఇప్పుడు 100కి 70 మంది రోగాలు పాలవుతున్నారంట. ఎండలో తిరగమంటున్నారు, ఎండలో ఉండమంటున్నారు. సరిపోతుంది. ఇవి 6 విజిల్స్ వచ్చినాయండి. కోడిగుడ్లు 6 విజిల్స్ వస్తే మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, స్పీడ్గా అయిపోతుంది. అదేనమ్మా మొత్తం 12 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం కదా. 12 విజిల్స్ రాకపోతే ఇది మనం తినలేము, అంత స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా. ఆయిల్ ఎలా ఉందో చూసావా. సాల్ట్ వేసుకున్నాం, కొంచెం ఉల్లిపాయ వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. వాటర్ మాత్రం 1 గ్లాసు అట్లా పోసి అంతే. చిక్కుడుకాయలు ఎన్ని వేసాను తెలుసా? 1.5 కేజీ పైన వేసాను చిక్కుడుకాయలు. 4 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది 4 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇక్కడ 1/4 కేజీ నేను ఫ్రైకి తీస్తాను, మిగతాదంతా కూడా ఇది ఈ కర్రీలో యాడ్ చేసేస్తాను. 1.5 కేజీ చిక్కుడుకాయలు, 1/4 కేజీ చికెను మనం కర్రీ చేస్తున్నాం. ఇప్పుడు టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలుపుకొని చెక్క లవంగాల పౌడర్ 1/4 టీ స్పూన్ వేసాను. షాజీరా, ధనియాలు 1.5 స్పూన్ అనమాట. అది కచ్చా పచ్చాగా ఇంట్లో చేసిన ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ ఎప్పుడు మరీ సాఫ్ట్గా ఉండకూడదు, రఫ్గా ఉంటే మనకి అప్పుడప్పుడు కొంచెం పంటి కింద తగిలి మంచి ఫ్లేవర్గా ఉంటుంది, బాగుంటుంది. అట్లా కావాలంటే ఎప్పుడైనా ఒకసారి అలా ట్రై చేయండి. చూసి కొన్ని అంటే కొన్ని ముక్కలు చేసిన ఫ్రైకి, మిగతా అన్నీ కూడాను మెత్తటి ముక్కలు ఫ్రై చేసినానమ్మా. కొంచెం బోన్లాగా ఉన్నాయి అనుకో, అది కర్రీలో వేసేసుకున్నా ఏం పర్వాలేదు. ఓకే ఓకే. ఈ ఫ్రైకి ఈ వాటర్ మొత్తం మనం ఇందులో యాడ్ చేసుకొని పోసేసుకోవాలి. మసాలా ఫ్రై చేసేది కదా.
లాస్ట్ ఇయర్ నుంచి మనల్ని గుర్తుపెట్టి వంట చేసిన ఇక్కడే కూర్చొని లాస్ట్ ఇయర్ నుంచి గుర్తుపెట్టి అలా ఉండిపోతుంది. మేము వెళ్ళేటప్పుడు దానికి అన్నం పెట్టేసి వెళ్తాం. మమ్మల్ని అంత గుర్తుపెట్టుకుంటుంది. మొన్న కూడా కూర్చొని ఉంది. అవును, వీళ్ళ కుక్కే ఇది. ఉండదు విశ్వాసం, కుక్కలకు మాత్రం మంచి విశ్వాసం ఉంటుంది. అందుకని మనుషుల్ని ఎప్పుడు నమ్మకూడదు, కుక్కల్ని నమ్మాలి. కాఫీ ఎక్కడుందా? ఏమమ్మా అలా ఉంటది అది. బాగుంటుంది. ఇది పచ్చిమిరపకాయలే. ఇప్పుడు చూడు, దీంట్లో ఫస్ట్ వేస్తున్నాము. దీంట్లో సరిపడా దీంట్లో ఫస్ట్ కొంచెం వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. ఇందాక మళ్ళీ చికెన్ వేసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లో కేజీన్నర ఇది యాడ్ చేస్తాము, చిక్కుడుకాయలు. అందుకని చెప్పేసి ఆ కేజీన్నర చిక్కుడుకాయలు సరిపడా పసుపు అనేది మనం వేసుకోవాలన్నమాట. కారం యాడ్ చేసుకోవాలి. చూడు, నేను అందాజాగా కేజీన్నర చిక్కుడుకాయలు, 1/4 కేజీ చికెను, టమోటాలు, పచ్చిమిరపకాయలు మొత్తం కలిపి ఒక 2 కేజీల క్వాంటిటీ కర్రీకి 4 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. 4 స్పూన్లు ఎందుకు వేస్తున్నాను అంటే, ఇది 3 స్పూన్లు కారానికి 1 స్పూన్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో జీలకర్ర, మెంతులు అన్నీ పడతాయి కాబట్టి ఆ ఘాట్ అనేది మనకి కొంచెం తగ్గిద్ది. మసాలా దినుసులు పడుతున్నాయి కదా, అందుకని. ఓకేనా, ఇవన్నీ వేసుకున్నాం కదా, మళ్ళీ దీంట్లో సాల్ట్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ నేను దీంట్లో 1/2 టీ స్పూన్ వేసి కుక్కర్లో ఉడకనిచ్చాను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు కేజీన్నర ఉన్నాయి కదా, వాటికి సరిపడా, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసిన వాటికి సరిపడా ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసాను అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా గతంలో నేను పులుసుల్లోకి అన్నింటిలోకి వేసేదాన్ని. ఇప్పుడు దీంట్లో జీలకర్ర పౌడరు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ కలిపి ఈ కారంలో మనకి యాడ్ అయింది కాబట్టి ఇంకా వేరే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేకోకుండా అమ్మ కూర కారం ఒకటి వేసుకుంటే సరిపోద్దండి. ఇది మంచి వాసన వస్తుందమ్మా. వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. కర్రీ మంచి కలర్గా ఉంటుంది. ఎందుకంటే కాశ్మీరీ మనం ఎండుమిరపకాయలు వాడాము, గుంటూరు మిరపకాయలు వాడాము. ఇందులో ఘాటు టేస్ట్ అన్నీ ఉంటాయమ్మా. కారం అనేది నిజంగా ఒకసారి ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను తర్వాత అసలు మన పేజీని ఫాలో అవుతారు. మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు బుకింగ్ అనేది చేసుకుంటారు. నేనేదో మా కారం అని చెప్పేసి నేను చెప్పట్లేదండి. ఈ కారం అంత మంచి వాసన అనేది వస్తుంది. ఎన్ని మసాలా దినుసులు వేసుకొని చేసుకోవాలని ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంతమంది ఉంటారు, అంటే వంటల్లో అవగాహన ఉండదు, చదువులో అవగాహన ఉంటుంది. వంటలు అనేది రాదు, అది వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల, లగ్జరీగా పెరగడం వల్ల ఏదైనా కావచ్చు. కానీ ఇలాంటి కారాలు అనేది మనలాంటి వాళ్ళు తయారు చేయడం వల్ల, అది నేను అవ్వచ్చు, వేరే ఎవరైనా అవ్వచ్చు, నేను నా గొప్ప అని చెప్పుకోవట్లా, ఆన్ ది స్పాట్లో కొంచెం కారం వేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి ఫ్యామిలీని మెప్పిస్తారు. ఇంట్లో కూడా వండి పెడతారు. మంచిగా ఉందనే ఇంట్లో వాళ్ళందరూ కాంప్లిమెంట్ ఇస్తారనమాట. ఓకేనా, చూసారా? ఇవి ఉప్పు, కారం, గరం మసాలాలు అన్నీ వేసుకొని మగ్గించుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేయాల్సింది కొత్తిమీర. కొత్తిమీర వేసేసుకున్నాం కదా. ఇది ఇలా మటన్తో సమానం అనమాట. 12 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా కూర ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. అంటే ఎంత దృఢంగా ఉంటారో మనుషులు అర్థం చేసుకోండి. ఇది తింటే చాలా మంచిది. దుక్కి కోడి అని ఎవరినైనా అడగండి, మటన్ లాగానే ఉంటుంది, రేటు కూడాను బాగుంటుంది. ఇది పల్లెటూరు కాబట్టి ఈ పల్లెటూరులో మేము వచ్చేదారిలో ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో తప్ప ఆ కోడిని ఎక్కడ అమ్మరు. ఈ ఊరి వచ్చిన ప్రతిసారి మేము 4 కేజీలు 5 కేజీలు కోడి ఒకటి తగ్గించి చేసుకొని వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోవడం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు యాడ్ చేసుకున్న తర్వాత కలపెట్టుకోవాలమ్మా. వాటర్ ఎప్పుడే పోయకూడదు. చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత మొత్తం అడుగంటకుండా మీడియం మంట మీద నెమ్మదిగా మనం ఇదంతా అడుగు నుంచి ఉప్పు, కారం, చికెను, చిక్కుడుకాయలకి పట్టేటట్టు కలుపుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఈ చిక్కుడుకాయలు ఆవిరికే మగ్గాల, వాటర్లో మగ్గకూడదు. ఉండు, ఇది అయిపోవచ్చిందిలేమా. ఇది ఇలా మగ్గిన తర్వాత మీరు చక్కగా వాటర్ అనేది పోసుకోవాలి. చిక్కుడుకాయ ఇట్లా ఉన్నప్పుడే వాటర్ పోస్తే చిక్కుడుకాయలో ఒక సప్పదనం ఉంటుందండి. మీరు ఈ చికెన్లో ఈ ఉప్పు, కారం, గరం మసాలా వీటన్నిటిలో ఇలా మూత పెట్టేసి వాటర్ పోయికోకుండా మగ్గించుకొని సాల్ట్ అవన్నీ వేసుకున్నాం. ఇది మగ్గిన తర్వాత వాటర్ అనేది పోసుకోవాలి, ఏ మోతాదులో కావాలో కలపెట్టుకున్నాం కదా. వేసేసాం కదా, కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. మంట చిన్నది పెట్టేసుకొని ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసుకుంటాం, కొంచెం పసుపు వేసేసుకొని
ఇంకొంచెం దీనికి సరిపడా సాల్ట్ ఇంకొంచెం వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు వేసాం, ఎక్కువ అవసరం లేదు. చూడు కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మనం దీంట్లో కొంచెం చూడు అమ్మ కూర కారం. ఈ కారం వేయడం వల్ల మనకి ఈ వేపుడికి ఒక అద్భుతమైన వాసన వస్తుంది. నాటు చికెన్ కోడిగుడ్డు రెండు మిక్స్డ్గా చేస్తున్న ఫ్రై అనమాట. మీకు నచ్చితే ఇది 1 కేజీ ప్యాకెట్ చొప్పున మీకు అవైలబుల్లో ఉంటుంది మార్కెట్లో. అంటే మేము ఓన్గా తయారు చేసి అమ్ముతున్న అమ్మ కూర కారం. వేపుల్లో కానీ కూరల్లో కానీ దేంట్లోకైనా ఇది వాడచ్చండి. ఓకే, చూసి కొంచెం వాటర్ అనేది ఇంట్లో యాడ్ చేసుకోవాలి. ఫ్రైలో కూడా ఎందుకు వాటర్ పోసారో అనుకోవద్దు. ఈ ఫ్రైలో ఇప్పుడు మనం కారం వేస్తాం కదా, కారం అనేది ముక్కలకి పట్టాలి అంటే కొంచెం కారంలో మనం దీంట్లో వాటర్ అనేది పోసుకోవాలి. ఇవి 2 స్పూన్లు వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఒక 6 కోడిగుడ్లు ఉన్నాయి, ఇది ఒక పావు కేజీ చికెను, మళ్ళీ సాల్ట్ పసుపు అన్నీ వేసుకున్నాం కదా. దేని మోతాదుకి దానికి మనం సాల్ట్ వేసుకున్నాం, ఏ మోతాదుకి ఆ మోతాదులో కారం కూడా మనం వేసుకున్నాం. చూసావా, ఇప్పుడు ఈ వాటర్ వేయటం వల్ల మనకి ఇది కొంచెం గుజ్జులాగా ఇలా ఉంది. ఇది మళ్ళీ మనం కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఫ్రై అనేది డ్రై అయిపోతుంది. అదే కానీ మనం వాటర్ పోసుకోలేదనుకో ఈ ముక్కల్లోకి ఈ కారం ఉప్పు అనేది వెళ్ళదనమాట. అందుకనే కొంచెం వాటర్ అనేది కంపల్సరీ పోసుకోవాలి. కొంతమందికి తెలియక వాటర్ అనేది యాడ్ చేయరు. యాడ్ చేసుకొని దీన్ని డ్రై అనేది చేసుకుంటే ఫ్రై సూపర్గా ఉంటుంది. చూసావా, ఇప్పుడు జ్యూసీగా ఉంది కదా, ఎంత జ్యూసీగా ఉంది, కూరలాగా జ్యూసీగా ఉంది. కానీ దీన్ని ఇప్పుడు మనం డ్రై చేసేసుకుంటాం. ఈ గుడ్లు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూసారా అన్నిట్లో పడుతుందా లేదా? చూసావా సరి అలా మగ్గిందా? అవును, నేను ఇప్పుడు ఇందులో వాటర్ అనేది పోయినా సరే చూసావా మగ్గిపోయింది. గ్రీన్ షేడ్ పోయిందా? అవును. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో 3 గ్లాసులు వాటర్ పోసా. కేజీన్నర చిక్కుడుకాయలు కదా, మనకి జీరా రైస్లో కానీ బగారా రైస్లో కానీ తినాలి అనుకున్నప్పుడు కొంచెం లిక్విడ్గా ఉండాలి. అదే మీరు పూరి కానీ చపాతీ కానీ బటర్ నాన్ రోటీ కానీ అలాగే రాగి సంగటి కానీ ఇలా చేసుకున్నప్పుడు చిక్కగా ఇష్టపడరు. రైస్లోకి అయితే చిక్కగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అదే కన్నా మీరు ఏదైనా ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్లోకి చపాతీ పూరి ఇట్లాంటి వాటిలోకి బటర్ నాన్లోకి వాటర్ అనేది కంపల్సరీ కావాలి. 6 గ్లాసులు వాటర్ కేజీన్నర. ఇది ఒక 10 నిమిషాలమ్మా మీడియం మంట మీద ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. పెద్ద మంట ఇంటి గురించి పెట్టకూడదు, మనం చిన్న మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది బ్రౌన్ కావాలి, ఉల్లిపాయ బ్రౌన్ అయితే ఇది బాగుంటుంది. చూడు మసాలా దినుసులు ఇవన్నీ కూడా 3 గ్లాసులు అంటే పావులకు కేజీ, 1/4 కేజీ రైస్లోకి మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం కదా, చూడు ఉల్లిపాయ బ్రౌన్ షేడ్ వచ్చేసింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. పుదీనా అయితే మొత్తం వేసేస్తున్నాం, ఒక కట్ట పుదీనా. సో పుదీనా వేస్తున్నాం కదా. టమోటాలు ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందా, ఎక్కువైందా, తక్కువైందా అనేది ఇలా వాటర్గా ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి. అబ్బా ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. సూపర్ అంటే సూపర్గా ఉంది, చూడండి చాలా బాగుంది. నేను సిమ్లో పెట్టేద్దాం. చూడు ఒకసారి చూపించు దగ్గర నుంచి. ఇలా వాటర్గా ఉంది కదా. ఆల్రెడీ దప్పలు ఉడికిపోయినాయి, చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి, చికెన్ కూడా కుక్కర్లో వండుకున్నాం, దీంట్లో కూడా వండుకున్నాం. కాబట్టి ఈ కూర అంతా ఒకసారి అడుగు నుంచి కలపెట్టేసి సిమ్లో మనకి బిర్యానీ మసాలా అంతా ఎసరు పోసేంత వరకు సిమ్లో అలా వదిలేయాలి. ఇంత మాత్రం వాటర్ ఉండాలి. ఇది చల్లారిన తర్వాత చిక్కగా అయిపోద్దామా, ఓకేనా? దీని మీద మూత పెట్టేసుకొని సిమ్లో అలా వదిలేయాలి. ఇప్పుడు ఒకసారి చూపించు. అయిపోయింది కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 1 స్పూను.
వేసుకున్నాం కదా, ఇది మగ్గుతూ ఉంటుంది. మనం ఎసరు అనేది కంపల్సరీ ఇప్పుడు పోసేసుకోవాలి. నేను గ్లాస్లో నీకు కొల్ల చూపిస్తాను. టమోటాలు మగ్గిని, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిపోయినావా చూసావా? ఒక గ్లాస్కి గ్లాసున్నర చొప్పున పోసుకోవాలా. ఇది ఉత్త జీరా రైసే కాబట్టి 3 గ్లాసులు రైస్ అనమాట. 3 గ్లాసులకి నేను ఒక గ్లాస్కి గ్లాసు బావు పోసుకుంటే సరిపోద్ది. నేను 4 గ్లాసులు పోసాను, కొంచెం ఒక హాఫ్ గ్లాస్ పోసాను. 4 గ్లాసులు వాటర్ అనేది పోసాను అనమాట, సరిపోద్ది. మనం ఈ గ్యాప్లో ఏం చేయాలా, దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలా. చూడు, సాల్ట్ 1 స్పూన్ వరకు వేస్తున్నా. తర్వాత చూడు, జీడిపప్పులు వేస్తున్నా. తర్వాత మనం ఈ రైస్ అనేది 3 గ్లాసులు అండి, ఇవి ఏదైతే గ్లాస్తో పోసానో వాటితో 3 గ్లాసులు బియ్యం. దీన్ని శుభ్రంగా 3 సార్లు కడుక్కోవాలి, గట్టిగా పిసకూడదు. అలా అని చెప్పేసి బియ్యాన్ని కూడానండి నానబెట్టి కొంతమంది ఇలా బియ్యం కడుక్కుంటారు మర్చిపోయి, తర్వాత కడుగుదాంలే అని. ఎప్పుడైనా నానబెట్టి బియ్యం కడగకూడదు, ముందే బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ ఎసరు మరిగేటప్పటికి ఈ బియ్యం కూడా మనకు నానుతాయి. ఓకేనా? ఈ పక్కన పడేసేసే తక్షి 2 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. బియ్యం బాగా ఫిల్టర్ చేసుకోవాలండి. బియ్యంలో వాటర్తో పాటు మనం పోసామనుకోండి, అన్నం మెత్తగా వాటర్ ఎక్కువైపోయి మెత్తగా అయిపోతుంది. అందుకని వీటిని ఇలా ఫిల్టర్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అన్నం వండేదాన్ని బట్టి మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఒక్కొక్కళ్ళు స్పీడ్గా వండి పక్కన పడేస్తారమ్మా, దానికి 1.5 వాటర్ పోసుకోవాలి. నేను కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పడేస్తాను అన్నాన్ని. అప్పుడు మనకి ఒక గ్లాస్కి గ్లాస్ ఇంపావు అయినా సరిపోతుంది. అంటే ఇక్కడ వండే తత్వాన్ని బట్టి మనం బియ్యంలో వాటర్ అనేది పోసుకోవాలి. మటన్కి అయితే మీకు పోసుకోవాల్సింది ఒక గ్లాస్కి గ్లాసున్నర పోసుకోవాలి మటన్ కోసం అయితే. అదే చికెన్ పలావ్కి అయితే గ్లాస్కి గ్లాస్ ఇంపావు పోసుకున్నా మీడియం మంట మీద వండుకుంటే సరిపోతుంది. ఇలా జీరా రైస్ అలాంటివి అనుకోండి, గ్లాస్కి గ్లాస్ ఇంపావు పోసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసేసుకున్నాం, ఇందులో అన్నీ వేసేసుకున్నాం. ఇది ఏం అవసరం లేదు. ఇందులో పచ్చిమిరపకాయ అనేది మిస్ అయ్యానండి, పచ్చిమిరపకాయ కూడా ఒక 4-5 వేసేసుకుంటే సరిపోతుంది. కారం అవసరం లేదమ్మా. అన్నం టేస్ట్ ఉంటుందమ్మా పెరిగేసుకుంటే. చూడు, ఇలా ఉంది కదా, మనం దీంట్లో పెరుగు పచ్చడి చేసుకుంటాం. ఉల్లిపాయలు డివైడ్ అవ్వడం కోసం ఇలా తీసుకున్నాం. అదేనా? అబ్బా, ఎంత కమ్మగా ఉండేది, చాలా బాగుంది. ఇందులో ఒకేరా యాడ్ చేద్దాం. కావాల్సినన్ని తుంచుకోమన్నారు, వెళ్ళేటప్పుడు తుంచుకుందామని అని చెప్పేసి. హీరోకాయలు చూపించామా అమ్మ? అన్నం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీడియం మంట మీద అలా వదిలేసారు సిమ్లో. ఓకే, చికెన్ ఇది కట్టేసుకుందాం. కారం బంగారం లాంటిదమ్మా. అబ్బా, ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా సిరి, కమ్మగాను అసలు టేస్టీగా. పెట్టి పుట్టాలి మన ఇంట్లో భోజనం తినాలంటే మా, నిజంగా. చూసారా, కాలిపోతుంది ఇంట్లో నుంచి.
చాలా బాగుంది అసలు. మీకు పెడతానులేమా అన్నంతో మా పడుతుంది. అమ్మ సైలెంట్. అన్నం కట్టేసుకున్నాం. ఒకప్పుడు మా అని తినేదాన్ని. ఇప్పుడు పొట్ట చిన్నదైపోయి తగ్గిపోయి ఫుడ్ తినాలంటే భయం వేస్తుంది. ఆహా అని తినలేకపోతున్నా నేను. ఆటోమేటిక్గా కాలంలో వచ్చిన మార్పులు ఇవన్నీ. మీరు నమ్మాల్సిన విషయం ఇది. నాకు కూడా తెలియదు ఇలా జరిగిద్దని. అని తినలేకపోతున్నా సిరి. స్పీడ్గా ఇంతకుముందు నా వీడియోస్ చూడండి 3 years బ్యాక్. అప్పుడు నోరు రన్నింగ్ లో ఉండేది మనకి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు డైలీ బిర్యానీ తినేవాళ్ళం అప్పుడైతే. స్నాక్స్ కింద బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, నైట్ బిర్యానీ. ఆహా అంత బాగుంది. చికెన్ తినకపోతే ఆత్మారావు బాధపడతాడు. ఆహా ఓహో ఈ కారంతో ఎలా ఉంది చికెన్? సూపర్. ఆ కారం పట్టడం వల్ల అంత మంచి ఫ్లేవర్ ఉంది. మంచి వాసన అండి. అబ్బా అసలు ఎంత బాగుందంటే మాటలు వర్ణించలేము. చాలా బాగుంది. ఇలా బయటకు వచ్చినప్పుడు ఒక్కోసారి డైరెక్ట్గా నేను గుడ్లు తినేసి సరిపెట్టేసుకుంటా. కళ్ళలో ఏదో పడింది. వేళ్ళు టచ్ చేసుకున్నావా కారం? 2 రోజులు పడింది. సరే బాయ్. చూసావా అసలు అద్దరిపోయే కర్రీ సిరి. మామూలుగా లేదు కర్రీ. కూరలు ఇలాంటివి తింటేనమ్మా జన్మలో మర్చిపోలేరు. అంత బాగుంది కూర. చూసావా? అవును. ఫుల్ వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేయండి. చిక్కుడుకాయ, నాట్ చికెన్, దుక్కి కోడి కూర, బాస్మతి రైస్. ఇప్పుడు దీంట్లో మనం ఘీ అనేది యాడ్ చేసుకోవాలా. చూసావా? ఘీ వేస్తేనమ్మా అన్నం నువ్వు పద నేను వస్తున్నా అన్నట్టు ఉంటుంది. అది చూసావా? అది జీడిపప్పులు చూసావా? ఆహా నీ నేరుతో మంచి వాసన వస్తుంది సిరి. ఏది సార్ దక్షిణ తీసుకురాది. ఇట్లా కీరా అది తెలుసా? బాగుందా? రండి తిందాం. రైస్ అయితే నెయ్యి వేసి ఉమ్మాయిస్తుందంటే నమ్మమ్మ. పెరపెరలాడుతుంది కదా అన్నం. బిర్యానీ ఇదిలాగా అనిపిస్తుంది తప్ప బిర్యానీ కాకపోయినా వండే తత్వాన్ని బట్టి ఉంటుందమ్మా. బాగా కుమ్మేస్తుంది కదా ఈరోజు శతాక్షి శిరీష. పట్టుకో ఇలా ఫినిషింగ్ ఉండాలి శతాక్షి. మా మమ్మీ బాగా చేసేదని ఇప్పటికీ నేను మా అమ్మకి చెప్పుకుంటున్నానా మా అమ్మ గురించి. అలాగే మీరు నా గురించి చెప్పుకోవాలా. అది ఎప్పుడు చెప్పేదే కానీ తొందరగా వదిలేస్తే తింటానంటావు అంతే కదా? అర్థమైంది నా సిచ్యువేషన్. చాలా ఘోరంగా ఉంది. అది ఇది ఆయిల్ కూడా ఇయ్యమా సైడ్కి. పైన అన్నం మీద వేసే బాగుంటుంది ఆ కూర కూడా. బాగుందా? ఏది కూర వేసేస్తున్నా. వేసే పని కదా. అవును తీసుకురాలేదమ్మా బిర్యానీ. కూర చూసావా సిరి? ఆహా ఓహో నచ్చినంత తినండమ్మా. కూరగాయలు ఎక్కువ తినాలండి.
ముక్కలు మటన్ కన్నా షెర్వ కావాలంటే వేయించుకోండి. ఓకే, బాగుందా? రైతా చేసా, పెరుగు పచ్చడి కాదు ఇది. చూడు ఎంత బాగుందో. రండి తిందాం, రండి ఫ్రెండ్స్ తిందాం. తింటానికి ఆకలేసిందా సిరి? మామూలుగా ఆకలి కాదు, ఎప్పుడెప్పుడు విజయం చేద్దామా కూర్చో ఉన్నాం మేమైతే. ఫస్ట్ ఎగ్ ఒకటి నోట్లో వేసేసుకోవాలి. మన ఇంట్లో కారంతో మామూలుగా లేదుగా. మసాలా కూర కారం అది సూపర్గా ఉంటుంది. అమ్మ మసాలా కూర కారం ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. కర్రీ కలర్ని చూడండి, మేము ఇందులో ఏ కలరు యాడ్ చేయాల, ఒరిజినల్ కలర్ అది. ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసండి. ఇక్కడ వండుతుంటే మీరు నమ్మరు, ఈ ఏరియాలో ఎంతమంది వచ్చారు, వాసన ఏంటి ఇంత బాగా వస్తుందని. పెరుగు పచ్చడి కింద పెట్టినా, కింద పెట్టుకో. అదిగో దీంట్లో పెట్టామా, ఇదిగో ఈ పైన పెట్టు, అక్కడ పెట్టుకో. ఫస్ట్ కొంచెం ఫ్రైతో తిందాం. మన ఇంట్లో పేరుకి లేదని బగారా రైస్ అని సిరి, అది పలావుని మించినట్టు ఉంటుంది. ఫ్రై పీస్ బిర్యానీ ఆంధ్రాలో ఇస్తారు చూడు, విజయవాడలో. మన విజయవాడలో ఎలాంటి బిర్యానీ అయితే ఇస్తారు, ఫ్రై పీస్ బిర్యానీ సేమ్ అట్లా ఉంటది. నెయ్యేసి చేశాను, పైన నెయ్యేసాను ఫ్రెండ్స్. అసలు ఎంత అద్భుతమైన ఆ కర్రీ కాంబినేషన్, అసలు ఎంత బాగా అనిపించింది చూడండి. రెడ్ గాను చక్కగా ఒకసారి బుక్ చేసుకున్నారనుకోండి కూరకారం, ఆ తర్వాత మీరు మాకు ఫ్యాన్స్ అవుతారు. ఇంత బాగా చేస్తారా అసలు నిజంగా అని మీరే మాకు గర్వంగా మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటారు. మినిమం కేజీ అనేది ఉండాలండి. ఎందుకంటేనండి కొరియర్ ఛార్జెస్కే 100 రూపాయలు తీసుకుంటారు. పావు కేజీకైనా అర్ధ కేజీకైనా ఒకేలాగా ఛార్జ్ చేస్తారు. అందుకని చెప్తున్నా నేను. అవన్నీ ఆలోచించి మినిమం కేజీ అంటే మీకైనా ఒక 15 రోజులు అట్లా వస్తుంది ఒక కూరలో కారం. ఒక్కొక్కళ్ళు తక్కువ వేసుకునే వాళ్ళకైతే 4 రోజులు వస్తామా కేజీ. మనలాంటి వాళ్ళ ఇళ్లలో అయితే 15 రోజులు కూడా రాదు సిరి. మనం ఎక్కువ యూట్యూబ్కి వాడతామా, నేను ఎక్కువ మోతాదులో వండుతాను ఫ్రెండ్స్. మా ఇంట్లో ఏది కేజీ పనికిరాదు. ఇప్పుడు కారుతో పాటు 2-3 మనుషులు వస్తారు, డ్రైవరు, ఇంతమంది ఉంటాం కదా. అందుకని ఎక్కువ మోతాదులో ఉంటాను, అలా కొంచెం తింటాము. అట్లాగే కారాలు కూడా ఎక్కువ సేల్ అయిపోతుంటాయేమో మనకి. బాగుందా శతాక్షి? ఇదిగో మాటలు లేవు. పిల్లలు మనం ఎక్కువ ప్రేమగా చేసినప్పుడు ఆ ప్రేమతో పిల్లలు ఇంట్లో ఫ్యామిలీ హస్బెండ్ కానీ మన వాళ్ళు తింటూ ఉంటేనండి, అబ్బా నేను చేసిన వంట నా వాళ్ళు తిన్నారు అన్న ఫీలింగ్తో నేను ఎక్కువ సంతోషంగా ఉంటాను. నేను ఆ డైట్లో ఉంటాను. ఇవన్నీ నేను చేస్తాను తప్ప నేను తిననండి. చూసారు కదా, గుడ్లు తినేసి సలాడ్ తినేసి సైలెంట్గా ఉన్నాను. మధ్యాహ్నం ఇంకా ఏం తినకుండా ఎలా ఉంటాము? టైం దాటిపోతేనేమో మళ్ళీ సాయంత్రం మనం ఎర్లీగా పడుకోవాలి. 7:30 లోపు, 7 లోపే అసలు 7 లోపు నేను తినేస్తాను. 6:30 తర్వాత నేను ఫుడ్ తినేస్తాను. 9 లోపు పడుకుండిపోతాను నేను. ఈ మధ్య అయితే 9:30 కూడా అవుతుంది. ఫోన్కి మరీ అంతగా అలవాటు అయిపోయి, అమ్మో అసలు అలా ఉండకూడదు. 9:30 అట్లా నేను ఫోన్ అనేది ఇక వాడకూడదు. బ్యాడ్ హ్యాబిట్స్కి ఎక్కువ అలవాటు అవ్వకూడదమ్మా. ఎక్కువ ఫోన్ చూస్తే కంటికి మంచిది కాదు. మనం ఆల్రెడీ ఫోన్లో ఎడిటింగ్ వర్క్ చేస్తాము, రీల్స్ అని, యూట్యూబ్ అని. లేతగా ఉడికిపోయింది కదా ఆవిరికి. పిందెలం అవన్నీ పిందెలు. అలా పిందెలుగా ఉన్నప్పుడు కూర వండుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. గింజ ముదిరినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, లేత పిందెలతో ఒక టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ కాపుకు మనమే తుంచుకున్నాం తెలుసా, ఇంకా ఈ మార్కెట్కి అనేది వేయలా. శతాక్షి ఫస్ట్ టైం మాట్లాడకుండా తినేస్తుంది హ్యాపీగా. ఆమె కారం వల్ల మంచిగా టేస్ట్ అనిపిస్తుందా లేదా? నేనేదో మన కారం అని చెప్పట్లేదు, అసలు మా కారం అని చెప్పడం. మేము ఫాల్ట్ గా రివ్యూ అనేది ఇవ్వలేను. మీరే చెప్పారు, వాసన కూడా చాలా బాగుంది. చూసావా, నేను కుక్కర్లో అన్ని విజిల్స్ వేసినా అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంది బోన్స్. మంచి ఫుడ్కి అల్లాడిపోతారంటే ఇదేనేమో. హోటల్ పక్కన. నిజమా నువ్వు చెప్పింది 100% నిజం. చూసావా, హార్ట్ఫుల్ గా రివ్యూ ఇచ్చేవు సాక్షి. నువ్వు వండుతున్నప్పుడు అల్లాడిపోయావు నువ్వు కదా. మనిషి జన్మ ఎంతమా, అంత అన్నం కోసమే బతుకుతారు. ఆ అన్నం కోసమే అసలు ఇది దేనికైనా తెగిస్తారు, ఏదైనా చేస్తారు అన్నం కోసం. ఆ ఫుడ్కి అంత వాల్యూ ఇవ్వాలమా. చేసిన తిండి కంప్లీట్ గా తుడుచుకొని తినాలి, హ్యాపీగా ఉంచాలి. రైస్ అంటే నేనేస్తాను. కొంచెం చాలమా.
పెరుగు వేసుకుంటావా? వేసుకో, తీసుకో సిరి, వేసుకో. రైతా బాగా ఎక్కువే, చెల్లికి ఎక్కువ ఇష్టం. వేసేసి అలా పోసేసేయి, దానికి ఎక్కువ ఇష్టం అమ్మా. అన్నం అవ్వకముందే పెరుగు పచ్చడి అనేది. ఈరోజు చికెన్ కూర ఎంతో నచ్చడం వల్ల దాని జోరుగానే వెళ్ళాల. అన్నం పెట్టినా, ఇంకొంచెం పెట్టినా తినమా? ఏమా సిరి, కూర వేసుకోవే. చాలు, ఇప్పుడు దాకా కూరతోనే తిన్నా. పెరుగు పచ్చడి చుండు జోరుగా నెలల శిరీష. బాగుందమ్మా? నువ్వు చల్లగా ఉండాలమ్మా. అబ్బా, దాని నుంచి జాంకాయలకి ఇంకా తిన్నా సరే సాటిస్ఫాక్షన్ లేదు. ఆకలి అనేది ఇప్పుడు టైం ఎక్కువ అవ్వకపోయినా సరే వాసన వల్లమా? అర్థమైందా శతక్షి? తినే సరిపెట్టుకుందాం అనుకున్నా కానీ నాకు ఫ్రై చూసిన తర్వాత మనసు మారిపోయింది. అవును, 2 నిమిషాలు ఉండలేకపోయింది. పెరుగు పచ్చడి కొంచెం వేసుకోమా శతక్షి? వద్దామా, చాలు. అబ్బా, అదంతా కీరా తోట. గుక్క తిప్పకుండా తినేసా. బాయ్ చెప్తారా? బాయ్ బాయ్. కారం నచ్చితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది నిజంగా. 100% నేను గ్యారంటీ. మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ మాది. బట్టల బిజినెస్ మేము అలాగే సక్సెస్ అయ్యాము. అందరు ఇప్పుడు కూడా నేను వీడియో చేయకపోయినా ఆర్డర్స్ వెళ్తానే ఉన్నాయి, రోజు ఆర్డర్ వెళ్తానే ఉన్నాయి. ఓకేనా? బాయ్ చెప్పమా సిరి, బాయ్.